सब लोगों टिफिन खाई? खाई मैडम। कैसे हैं? अच्छा है मैडम। मेरा नाम लोकेश्वरी है। सब लोगों हिंदी टेक्स्ट बुक निकाल। का नाम मैं सिनेमा हूँ। क्या अधिकार दे रही है? नाटक प्रदर्शन दिखाई है मैडम। वे क्या कर रहे हैं? वे सिनेमा देख रहे हैं। ये नाटक दिखा रहा है। आपका नाम मैं सिनेमा हूँ। प्यारे बच्चों नमस्ते, कैसे हो? ప్రియమైన పిల్లలారా నమస్తే, ఎలా ఉన్నారు? मुझे नहीं पहचाना, నన్ను గుర్తుపట్టలేదా? कोई बात नहीं, कोई बात नहीं, ఏం విషయం లేదు. ఇక్కడ మాట్లాడింది ఎవరో తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు? సినిమా నేను ప్రొజెక్టర్తో నడుస్తాను. पर्दे पर मैं दिखाता हूँ. నేను పరద పైన కనబడతాను. మనోరంజన్ సబ్కా కర్తా హూ. నేను అందరి మనసుకు మంచిగా అనిపిస్తాను. జల్దీ బతావో కౌన్ హూ మై? ఎవరిమే? శబాష్, तुमने सही बताया. मैं सिनेमा हूँ. అది సినిమా మీకు చెప్తుంది మీరు మంచిగా చెప్పారు అని. तुम सभी को मुझे देखना अच्छा लगता है ना? मुझे भी तुमसे मुलाकात करना अच्छा लगता है. మీకు అందరికీ సినిమా చూడడం మంచిగా అనిపిస్తుందా? దానికి కూడా మీరు దాన్ని చూడడం మంచిగా అనిపిస్తుందంట. के समय में मुझे देखने के लिए आस्तुत रखते हो. मुझे भी तुम्हें आनंदित करना अच्छा लगता है. మీరు సెలవులల్లా మూవీస్ చూస్తారా? చూస్తాం మేడం. మీరు సెలవులలో ఇంటికి వెళ్ళినప్పుడు మూవీస్ చూడడం దానికి కూడా మంచిగా అనిపిస్తుందంట, ఆనందంగా అనిపిస్తుందంట. मेरा जन्म विदेश में हुआ. सिनेमा जन्म ఎక్కడ అయ్యింది? किंतु भारत में मुझे लाने का श्रेय मेरे पितामह दादा साहेब फाल्के को जाता है. సినిమాను మన ముందుకు తెచ్చింది దాదా సాహెబ్ ఫాల్కే. ఆయన सन 1913 में उन्होंने राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. 1913లో రాజా హరిశ్చంద్ర అనే పేరుతో ఒక సినిమాను మన ముందుకి తెచ్చిండు. देश विदेश के समाचार पत्रों में मेरे लाडले दादा साहेब फाल्के की खूब प्रशंसा की गई. దేశ విదేశాలలోకి ఈ సినిమాను పంపించారు. అక్కడ ఈ సినిమాను చూసిన వాళ్ళందరూ పొగిడారు. మేరీ ఖుషీ కా ఠికానా రహా. సినిమా ఆనందానికి అవధులు లేవు. उन्होंने मेरा भविष्य उज्जवल कर दिया.
అతను సినిమా భవిష్యత్తులో వెలుతురుని నింపాడు. అవధులు. ఠికానా అంటే అవధులు. ఉజ్వల్ అంటే వెలుతురు. ఉజ్వల్ అంటే వెలుతురు. मेरी कितनी भी प्रशंसा क्यों करे, किंतु मेरा निर्माता तो मनुष्य ही है. నన్ను పొగడవలసిన పనేమి లేదు. నన్ను తయారు చేసింది ఒక మనిషే. ఉసీనే ముझे నిర్జీవ్ సే సజీవ్ బనాయా. నిర్జీవంగా ఉన్న నన్ను సజీవంగా చేశారు. కభీ మై मुक्ता तो उसने बोलने की क्षमता भर दिया. ఆయన సినిమా జీవితంలో వెలుగుని నింపాడు. మూగదానిలో ఉన్న సినిమాను అందరి ముందుకి తెచ్చి శక్తిని నింపాడు. मुझ में सभी भाव देखने को मिलते हैं. मुझ में हास्य है तो दुख भी है. సినిమాలో అన్ని భావాలు ఉన్నాయి. నవ్వు ఉంది, దుఃఖం కూడా ఉంది. मुझ पे कल्पना है तो प्रेरणा भी है. దానిలో కల్పన మరియు ప్రేరణ కూడా ఉన్నాయి. किंतु मुझे बनाने में कई लोगों का योगदान होता है. సినిమాను తయారు చేయడంలో వేరే వాళ్ళ చాలామంది భాగస్వామ్యం కూడా ఉంది. కహానీకార్ एक अच्छी कहानी लिखता है. కథకుడు ఒక మంచి కథను రాస్తాడు. నిర్మాత उस कहानी को खरीदता है. నిర్మాత ఆ కథను కొంటాడు. निर्माता मुझे बनाने से लेकर सिनेमाघर तक पहुंचाने वाला महत्वपूर्ण व्यक्ति है. నిర్మాత ఆ సినిమాను కొని సినిమా టాకీస్లోకి పంపిస్తాడు. పంపించి అందరికీ చూపే మహత్వపూర్ణ ఒక ఖరీదు దేతా అంటే కొనటం. पूरा करवाने के लिए निर्देशक की सहाय लेता है. నిర్మాత ఇదంతా పనిని పూర్తి చేయడానికి నిర్దేశకుని సహాయం తీసుకుంటాడు. वास्तव में मेरा केंद्र बिंदु तो निर्देशक ही है.
की केंद्र बिंदु निर्देशकुడు वह मेरा निर्माता से जुड़े सभी लोगों जैसे नायक नायिका पात्र संगीत निर्देशक कथाकार संवाद लेकर कैमरामैन आदि को एक सूत्र में बांधकर मुझे साकार रूप देता है। నిర్మాత అందరికీ నాయకుడు నాయకురాలు ఇతర పాత్రలు సంగీత దర్శకుడు కథా రచయిత డైలాగ్స్ కెమెరామన్ మొదలైన ఒకే సూత్రంలో బంధించే సహకారం రూపంలో కలిగిస్తాడు। मुझे बनाने में हजारों लोगों की मेहनत जुड़ी होती है। मुझसे उनकी जीविका चलती है। उनकी मेहनत पर ही मेरा भविष्य निर्भर करता है। अच्छाई और बुराई दोनों भी है। సినిమా కావాలంటే వేల మంది కొలువు ఉంటుంది। उसी तरह मेरे अच्छे और बुरे दोनों रूप है। అది నా మంచి మరియు చెడు రెండు రూపాలు ఉంటాయి। निवेदन है कि मेरी अच्छाई को स्वीकार करो। నా ప్రదర్శన చూసి నా మంచితనాన్ని స్వీకరించండి। मुझे सिनेमाघरों में ही देखो, तरह से बिल्कुल देखो। में ही देखो, नन्नु सिनेमा టాకీస్లలో చూడండి। आजकल कुछ लोग मेरा पायरेटेड चोरी की हुई फिल्म रूप दिखा रहे हैं। राजा हरिश्चंद्र जन्म विदेश में हुआ। सिनेमा का जन्म विदेश में हुआ। वेरी गुड बैठिए। मैं सिनेमा कौन लाया? भारत में दादा साहेब फाल्के लाया।